హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానని, ఆ గెస్ట్ ఎవరో కాదు, పామిస్ట్ డాక్టర్ ఎంవి రమణ గారితో ఉన్నాను. అండ్ ఈరోజు కొన్ని పామిస్ట్ మీద కొన్ని ఏమంటారు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను సార్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఓకే సార్, థ్యాంక్ యూ. బాగున్నానండి. అండ్ ఇంకోటి సార్, చిన్న ఏళ్ళు అన్నారు కదా ఇప్పటిదాకా, కొందరికి 6 ఏళ్ళు వస్తాయి. అప్పుడు ఏది మెయిన్గా తీసుకుంటారు? చాలా మంది అడిగారు చాలా చోట్ల. నేను తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఆస్ట్రాలజీలో వాళ్ళకి హస్తసాముద్రం క్లాసులు టీచ్ చేయడానికి వెళ్ళేవాడిని. ఒక 400 మంది ఉండేవాళ్ళు ఆడిటోరియంలో. ఆ సబ్జెక్టు చెప్పి నేను బయట వస్తానే వీళ్ళందరూ బయట వచ్చి నన్ను ముసురుకుండేవాళ్ళు. కొంతమంది డౌట్లు అడిగేవాళ్ళు. ఒక అతను లేచి అడిగాడు ఇదే డౌట్ మీరు చెప్పింది. 6 వేలు ఉంటే ఎట్లా సార్? ఎప్పుడు కూడా ప్రకృతికి విరుద్ధమైంది మన జాలదు. గుర్తుపెట్టుకోండి. అందరికీ ప్రపంచంలో కొన్ని కోట్ల జనాభాకి 10,000 ఉంటాయి. ఎవరికైనా 6,000 ఉన్నట్లయితే అది అంత శుభసూచకం కాదు. ఎవరైనా ఒకరికి ఒక అతను అన్నాడు, మిథున్ చక్రవర్తికి 6 ఏళ్ళు ఉన్నాయి కదా అని. అతని ఇబ్బందులు ఆయన పడుతున్నాడు. ఒక 6,000 ఉంటే ఇన్కన్వీనియంట్, వీళ్ళు చేతులు పెట్టుకోవడానికి, మాట్లాడడానికి, చూపించడానికి, తర్వాత ఒక షైనెస్ కూడా ఫీల్ అవుతారు. 6,000 ఉండేవాళ్ళు. కొంతమంది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 6,000 ఉంటే తప్పేం లేదు. 6,000 కూడా మంచిదే అని ఒక పామిస్ట్ రాశాడు. 6,000 ఉంటే కూడా మంచిదే. ఒక పల్లెలో అదేదో విలేజ్లో ఒక అతను ఒక ఫోటోలు పెట్టాం, ఒకసారి చూశాను వీడియోలో. ఆ విలేజ్లో చాలా మందికి కాళ్ళకి 6 12,000 ఉన్నాయి, చేతులకు 6 12 ఉన్నాయి, రెండింటికి కలిపి 24 ఉన్నాయి. విచిత్రం అనిపించింది నాకు. అందరికీ ఉన్నాయి ఆ గ్రామంలో. మరి అది ఏంటో నాకు ఎందుకు అలా ఉందో నాకు అర్థం కాల. కొన్ని విరుద్ధంగా ఉంటాయి ప్రకృతికి. ఒకసారి నేను చేయి చూసి నేను మాట్లాడుతుంటే ఒక మీటింగ్లో ఒక అతను లేచి చేతులు లేతే వాళ్ళ సంగతి ఏంది, చేతులే లేవు. కొంతమందికి వేళ్ళే ఉండవు, ఈ పాము భాగమే ఉంటుంది, ఈ వేళ్ళన్నీ ఉండవు. మనం చాలా మందిని చూస్తుంటాం. నేను చెప్పే అతనికి, ఎవరు అటువంటి వాళ్ళు పట్టకరా, వాళ్ళ లైఫ్ ఏందో చూద్దాం. తల్లిదండ్రులు సంపాదించింది తింటా కూర్చో ఉంటాడు ఆయన, లేదంటే బెగ్గింగ్ చేస్తుంటాడు, లేదంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఆ పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాడు. చాలామందిని చూసాం మనం. ఇక్కడ చూడకుండా సమాజంలో బయట వెళ్తుంటే పాపము ఏమో అనిపిస్తుంది. చేయిలు ఇటు బట్టి వాళ్ళు బెగ్గింగ్ చేసే వాళ్ళకి వేళ్ళు లేని వాళ్ళని చాలామందిని చూసా. హైదరాబాద్లో ఆ బేగం బజార్ దగ్గర ఒకసారి వెళ్తుంటే అక్కడ ట్రాఫిక్ లైట్ పడినప్పుడు ఆపాను. ఒక ఆయన పరిగెత్తా బండి పైన తీసుకొచ్చి చేతులు ఇలా పెడితే వేళ్ళు లేవు అతనికి. పామిస్ట్ నేను నాకే చూపిస్తాను. అరే అనుకున్నాను నేను, వేలు లేవు. మరి అతను చేసే పని ఏంటి? ఎవరికైతే వేలు లేవో, చేతులు లేవో, వాళ్ళ లైఫ్ అగమ్యగోచరంగా ఉంటుంది. చాలా కష్టపడుతుంటారు. ఫైనాన్షియల్గా వెరీ పూర్ కండిషన్లో ఉంటారు. ఎవరో రేర్ కేసు అనమాట. అది కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులతో అతను ఎంజాయ్ చేస్తుంటాడు అంతే. అతను సంపాదించేది, వర్క్ చేసేది, పని చేసేది ఏముండదు. చేయిలు ఉండాలండి పని చేయాలంటే, తినాలంటే చేయి కావాలి, అర్థమైనా? పని చేయాలి, వర్క్ చేయాలి. శరీరంలో భగవంతుడు సృష్టి అండి ఇది. ప్రతి వ్యక్తికి ప్రతి అంగము ఉండాలి. ఏ అంగం లేకపోయినా మనం అనుకుంటాం మా కళ్ళు పోయినాయి పాపం, కళ్ళు పోకుండా చెవు పోతే బాగుంది. వానికి సమస్య, ముక్కు పోతే సమస్య. కొంతమంది ముక్కు ఉండదండి, రంధ్రం ఉంటుంది. శరీర అంగాలు, శరీర నిర్మాణక వర్ణన క్లియర్గా చేశారు. శారీరక నిర్మాణ వర్ణన వాల్మీకి మహర్షి రామాయణంలో శరీరం ఎలా ఉండాలి అనేది వర్ణన చేశాడు. ముక్కు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, చెవులు ఎలా ఉండాలి. అందుకే కొన్ని ముఖాలు చూస్తే మనకు ఆకర్షణంగా, తేజోవంతంగా, తేజస్సుగా కనిపిస్తాయి. వాళ్ళ ముఖం చూస్తే కొంచెం చూద్దాం అనిపిస్తుంది, అంత ఆకర్షణగా ఉంటారు. నేను బేగం బజార్ దగ్గర వెళ్తున్నా 2 వీలర్ మీద. అక్కడ రెడ్ లైట్ పడింది, ఆగాను. ఒక అతను పాపం మెగ్గర అనమాట వచ్చి 2 చేతులు నాకు చూపించి ఇట్లా అడుగుతుండే. ఆయన చూస్తే నేను చేతుల పక్క చూస్తే వేళ్ళు లేవు. ఈ పాము ఉంది, ఈ వేళ్ళు లేవు. మరి ఆయన పరిస్థితి ఏంది? ఎందుకు అలా ఉన్నాడు? వేళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? చాలామంది చాలా చోట్ల నన్ను ఈ ప్రశ్న అడిగారు. చేతులే లేవు, వేళ్ళే లేవు అని పరిస్థితి ఏంది? హస్తసాముద్రికం అంతా బోగసారి అంటుండే ఆయన. అర్థమైందా? ఒక తెల్ల కాగితం తీసుకుంటే, ఇది తెల్ల కాగితం, తెల్ల కాగితం మీద ఒక అడ్డు రేఖ గీస్తే, నల్ల పెన్నతో ఒక అడ్డు రేఖ గీస్తే పేపర్ అంతా చెడిపోద్దా? ఆ లైన్ ఎంత ప్లేస్ ఆక్యుపై చేసింది? 1% ఆక్యుపై చేస్తుంది. మిగతా 99% తెల్లగా కనిపిస్తుంది కదా. పేపర్ అంతా ఎట్లా చెడిపోయింది? ఎవరికో కోట్ల జనాభాలో ఒక 5,000 మందికో 2,000 మందికో చేతులు లేకపోతే
5 కోట్ల మంది జీవితాలు మారిపోయినట్ట. ఎస్, అర్థమైందా? కాబట్టి మెజారిటీ పీపుల్కి ఎలా ఉంది? 800 కోట్ల జనాభా, 800 కోట్ల జనాభా ఈ ప్రపంచంలో ఉంది. ఒక 5 లక్షల మందికో 2 లక్షల మందికో చేతులు లేనంత మాత్రాన అది తప్పు కాదు. వాళ్ళంతా దురదృష్టవంతులు కూడా కాదు. అర్థమైందా? వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెల్ సెటిల్డ్, బాగా డబ్బు సంపాదిస్తూ ఉండొచ్చు. వాళ్ళు ఇతను బాగా చూసుకుంటారు. ఆ విధంగా ఇతనికి లగ్జరీ లైఫ్ వస్తుంది. ఎందుకంటే గ్రహస్థానాలు బలంగా ఉండొచ్చు చేతిలో. ఆ విధంగా ఎవరైనా వెల్ సెటిల్గా ఉండొచ్చునేమో. కానీ 100 మందిని అటువంటి వాళ్ళు మనం యావరేజ్గా తీసుకుంటే 80% చాలా పేదరికాన్ని అనుభవిస్తుంటారు, కష్టాలను అనుభవిస్తుంటారు, ఫైనాన్షియల్గా చాలా బాధలు పడుతుంటారు ఆర్థికంగా అనేది మనం చెప్పచ్చు. కాబట్టి చేతులు ఉండాలి. చేతులు పని చేసేదానికి పనికొస్తాయి. ఏ పని చేయాలన్నా చేతులు అవసరం. ఒక చెంబు, ఒక పెన్న పట్టుకొని రాయాలన్నా కూడా వేళ్ళు అవసరం. బొటన వేలు ఒక పక్క వెళ్తుంది, మిగతా వేళ్ళు ఇంకో పక్క వెళ్తాయి. చూడండి, అంటే 4 వేలు ఒకటి, బొటన వేలు ఒకటి సపోర్ట్. అంత శక్తివంతమైంది తంబు. అందుకనే ద్రోణాచార్యుడు బాణం పట్టుకొని వేసేదానికి బొటన వేలు ప్రధానమైనటువంటిది. అందుకని ఏకలవ్యుడి దగ్గర బొటన వేలు అడుగుతాడు ద్రోణాచార్యుడు. ఎంత స్వార్థం చూడండి. అంటే నా శిష్యుడు అర్జునుని కంటే మించిన విలుకాడు ఇతను అయిపోతాడు, అర్జునుని కంటే మించిన వాడు ఉండకూడదు కదా అనుకొని అతని బొటన వేలు అడిగితే బొటన వేలు కోసి ఇచ్చేస్తాడు ఏకలవ్యుడు. ఇది పోతే ఇంకా బాణాన్ని వేయలేడు, ఆయన నిర్వీర్యుడు అయిపోతాడు. అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో తన శత్రువులను ఓడించేదానికి తన సైన్యానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బొటన వేలు నరికేమని చెప్తాడు. మీకు దొరికితే అని సంపద్దు బొటన వేలు తీసేయి. ఆ విధంగా కళింగ యుద్ధంలో కొన్ని లక్షల బొటన వేలు తెగి కింద పడ్డాయంట, రక్తం ఏరులై పారిందట. అర్థమైందా? కాబట్టి బొటన వేలు లేకపోతే నిర్వీర్యుడైపోతాడు. బొటన వేలు చనిపోయిన వాళ్ళకి లోపలికి ఉంటుంది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి లోపలికి ఉంటుంది. బొటన వేలు గట్టిగా ఇలా ఎవరికైతే నిలబడుతుందో వాళ్ళు విన్ అయినట్టు. అందుకనే థమ్స్ అప్ అంటారు. గెలిచిన వాళ్ళు బొటన వేలు చూపిస్తారు. కాబట్టి విజయానికి చిహ్నం తంబ్. ఈ తంబ్ ఇట్లా పట్టుకుంటే గట్టిగా ఉండాలి. ఇవి విల్-పవర్, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఏకాగ్రత చూపిస్తుంది. ఈ బొటన వేలు ఇలా పట్టుకుంటే ఎలా పడితే అట్లా వంగరాదు. అర్థమైందా? విల్-పవర్ డౌన్ అయిపోతుంది, పట్టుదల డౌన్ అయిపోతుంది. బొటన వేలు ఎవరు గట్టిగా ఉంటుందో వాడు ఏమైనా సాధిస్తాడు. వాడికి ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుంది. యాక్సిడెంట్ అయినా కూడా దెబ్బలు కూడా తగలవు అతనికి. అదే బొటన వేలు వీక్ ఉన్న వాడికి యాక్సిడెంట్ అయిపోతే దెబ్బలు తగులుతాయి, కొంతమంది చనిపోవచ్చు, కొంతమంది హాస్పిటలైజేషన్ కావచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి థంబ్ అనేటటువంటిది చాలా శక్తివంతమైనది బాడీలో. 4 వేలు ఒకటి, తంబు ఒకటి. మొత్తానికి మాత్రం చేతులు ఉండాలి. ఒకవేళ చేతులు లేని వాళ్ళ కష్టాలు ఏంటో కూడా చెప్పడం జరిగింది. అవునవును, కంపల్సరీ రేఖలతో చేయొచ్చు. నమస్తే.